ఏదైతే ఇప్పుడు భారతదేశపు విమానాన్ని హైజాక్ చేయడం నిజం, ఉగ్రవాదులు విడిపించుకెళ్ళిన మాట నిజం. ఆ రోజున అజిత్ దోవల్ కూడా అందులో ఉన్నాడు అన్నటువంటి మాట వాస్తవం. ఆ కమిటీలు వాళ్ళు 15 మందిని విడిపించమంటే చివరికి 7 దగ్గర జరిగినటువంటిది వాస్తవం. వాళ్లే ఆ తర్వాత భారతదేశంలో ముంబై పేలుళ్ల దగ్గర నుంచి హైదరాబాద్ పేలుళ్ల దాకా అనేక అరాచకాలకు కారణమైనటువంటి మాట వాస్తవం. అట్లాంటి వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో నువ్వు సినిమా తీయడంలో తప్పే లేదు. కానీ ఎప్పుడైతే అందులో పాత్రదారుల పేర్లను మార్చేసి వాళ్ళని హిందూ పేర్లుగా పెట్టాడో అక్కడ ఎవడైతే ఆ సినిమా వెబ్ సిరీస్ డైరెక్టర్ ఎవడు అనేటటువంటి చర్చ నడిచింది. అనుభవ్ సిన్హా ఎవడైతే డైరెక్టర్ ఆఫ్ IC-814 ఉందో వాడు ఈ తొక్కడే గ్యాంగ్ బ్యాచ్ అనమాట. కాశ్మీర్ విడిపోవాలి, ఈశాన్య రాష్ట్రాలు విడిపోవాలి అని చెప్పి ఇట్లాంటి దరిద్రుల్ని తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే కనుక పాకిస్తాన్లోనో లేదా ఉత్తర కొరియాలోనో వదిలిపెడితే ఈ దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.